హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుంట పొంగనాలు అసలు చేసి చాలా రోజులు అవుతుంది. నేను అంత ఇష్టంగా ఏమీ తినను, మా పిల్లలు కూడా తినరు. మా వారు ఒక్కరే ఇష్టంగా తింటారు. ఇంకా తను అడిగితే చేసిస్తాను. ఇంకా నేను ఎలా చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. క్యారెట్, ఆనియన్, అల్లము, పచ్చిమిర్చి. క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చండి, లేకపోతే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకుంటాను. ఇలా కట్ చేసి వేసుకొని చాప్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా చాప్ చేసి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే సన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. కొంచెం అవి ఇట్లా పచ్చిగా పోతే సరిపోతుంది, ఇలా పొడి పొడిగా అయితే సరిపోతుంది. అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తానండి గుంట పొంగనాలు. కొందరు పిండిలో డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకుంటారు, అవి పచ్చి పచ్చిగా ఉంటాయి, ఉడకవు. ఇంకా దోశ బ్యాటర్లోకి మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. బ్యాటర్ కొంచెం గట్టిగానే ఉండాలండి, మరి పలుచగా దోశ వేసేలాగా ఉండొద్దు. ఇంకా పిండిలో వేసి అంతా కలిపేసుకోవాలి. సాల్ట్ నేనైతే అవి ఫ్రై చేసేటప్పుడే వేసాను, సరిపోదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇంకా పొంగనాలు పీట పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఇలా పొంగనాలు అయితే వేసేసుకోవాలి. వీటికి కొంచెం టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని కాల్చుకుంటే లోపల వరకు ఉడుకుతాయి. లేదు అంటే పైన ఉడికి లోపల అయితే పచ్చి పచ్చిగా ఉంటాయి, అస్సలు తినబుద్ధి కాదు. అన్నీ వేసేసి ఇలా మూత పెట్టేసి వాటిని లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలండి. చూడండి, ఇలా కింద మంచిగా కాలితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. కావాలంటే మీరు ఆయిల్ వేసి టర్న్ చేసుకోవచ్చు పైనుంచి. ఇలా వేసేసి మళ్ళీ ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. అప్పుడైతే రెండు వైపులా మంచిగా పొంగనాలు అయితే కాలుతాయి. అంతే, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చేతితో కూడా తీయచ్చు. కాలుతున్నాయి, బట్ రెగ్యులర్గా చేస్తాను కాబట్టి అలవాటే. అంతే అండి, సింపుల్గా గుంట పొంగనాలు అయితే చేసుకోవచ్చు. ఇది దోశ బ్యాటర్తోనే కాబట్టి దోశ బ్యాటర్ చేసుకున్నప్పుడు దోశలు వేసుకోవచ్చు, ఇలా పొంగనాలు కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, పల్లీలు వేసి చట్నీ అయితే చేశానండి. వాటి కాంబినేషన్ టమాటో చట్నీ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. మామిడికాయ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.